ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా అన్నవరం ఆలయ పరిసరాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున రత్నగిరిపై పడమటి రాజగోపురం వద్ద దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఈ ఘటన వల్ల మరో 5 దుకాణాలకు మంటలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ఈ ప్రమాదానికి విద్యుద్ఘాతమే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా అన్నవరం ఆలయ పరిసరాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున రత్నగిరిపై పడమటి రాజగోపురం వద్ద దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇక వెంటనే గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అప్పాజీ గారైతే మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి అప్పాజీ. అన్నవరం రత్నగిరి కొండపై ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పడమట రాజగోపురం పక్కనే ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎం ద్వారా ఈ అగ్ని కీలకంలో ఎగిసిపడడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి దుకాణాలలో ఈ మంటలు వ్యాప్తి చెందడం జరిగింది. సుమారుగా 8 దుకాణాల వరకు ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. అంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి ఆలయ హోంగార్డ్ అయినటువంటి సత్యకృష్ణ హుటాహుటిన అప్రమత్తం అయ్యి ఆయనతో పాటు సిబ్బంది కూడా అగ్ని నిరోధక పరికరాల ద్వారా ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ ప్రయత్నం చేయడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దగా మంటలు వ్యాప్తి చెందకుండా మంటలు అరికట్టడం జరిగినట్లుగా ఇక్కడ సత్యకృష్ణతో పాటుగా సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారిగా ఎగిరిపడిన మంటల వల్ల భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టుగా దుకాణ యజమానులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ప్రాంతానికి పోలీస్ సిబ్బంది పాటుగా అగ్నిమాపక అధికారులు కూడా ఆ ప్రాంతానికి చేరుకుని ఆస్తి నష్టం ఎంతవరకు జరిగింది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆరాధించడంతో పాటుగా ఈ ప్రమాదం కూడా ఏ విధంగా సంభవించింది అనే దానిపై కూడా ఆరాధిస్తున్నట్లుగా అగ్నిమాపక సిబ్బంది చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే ఏదేమైనప్పటికీ అక్కడ ప్రమాదం ఎక్కువగా సంభవించకుండా నివారించినటువంటి హోంగార్డ్ అయిన సత్యకృష్ణతో పాటుగా సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఆలయ అధికారులు అభినందించడం జరిగింది. దేవిక, అంటే ఈ ఘటన జరిగి ఎన్ని గంటల సమయంలో ఈ ఘటన జరిగి ఉండొచ్చు? సుమారుగా తెల్లవారుజామున 4 గంటల సమయం వద్ద ఈ జరగడంతో ఇక్కడ నిర్వహణ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యి అయితే ఇక్కడ ప్రమాదం ఎక్కువగా సంభవించకుండా నివారించడం జరిగింది. అయితే ఇది ప్రమాదం నివారించకపోతే కనుక ఆ సమయంలోనే భక్తులందరూ కూడా ఆలయ ప్రాంతానికి ఆ మార్గం గుండానే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ సమయంలో ఇక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఇక్కడ ఆలయ సిబ్బంది పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా అప్రమత్తం అవడం వల్ల ఏ విధమైన నష్టం జరగలేదని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్నారు. అంటే ఈ మంటల కారణంగా ఇంకా ఎన్ని ధ్వంసమై ఉండొచ్చు దుకాణాలు? అంటే ఈ మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతోనే పక్కనే ఉండటం వల్ల ఒక్కసారిగా 8 దుకాణాలు వరకు ఈ మంటలు వ్యాప్తి చెందడం జరిగింది. ఈ దుకాణాలలో ఎక్కువగా మంటలు వ్యాప్తి చెందకుండా సిబ్బందితో పాటుగా అగ్నిమాపక సిబ్బంది కూడా హుటాహుటిన ఆ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా పడమటి రాజగోపురం చుట్టుపక్కల ప్రాంతం వద్ద ఎక్కువగా వ్యాపార దుకాణాలు ఉండటం, ఆ దుకాణాలలోని ఇక్కడ ఎక్కువగా అగ్ని కీలకలు వ్యాప్తి చెందకుండా ఇక్కడ సిబ్బందితో పాటుగా అగ్నిమాపక అధికారులు కూడా అప్రమత్తం అంటే ప్రమాదం సంభవించకుండా నివారించడం జరిగిందని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్నారు. దేవిక, అయితే అప్పాజీ అసలు మెయిన్ కారణం ఏందంటారు ఈ ప్రమాదానికి? అంటే ఈ ప్రమాదం సంభవించిన అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం పడమటి రాజగోపురం వద్ద ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎం ద్వారా షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే అగ్నికీలకులు ఒక్కసారిగా వ్యాప్తి చెందడం, ఈ అగ్నికీలకులు వ్యాప్తి చెందడం వల్ల చుట్టుపక్కల దుకాణాలకు ఒక్కసారిగా చేరుకోవడం జరిగింది. ఈ దుకాణాలు చేరుకోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని చెప్పేసి స్థానికులు చెప్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. దేవిక, అయితే ఈ ప్రమాదం వల్ల ఆస్తి నష్టం జరిగిందనేసి యజమాని అంటున్నారు, షాపు యజమాని. సో ఎంతవరకు అయ్యుండొచ్చు? సుమారుగా ఈ దుకాణాలలో కూడా ఎక్కువగా ఇక్కడ పూజా సామాగ్రితో పాటుగా ఇతర సామాగ్రిలు ఆ ఆలయం సంబంధించినటువంటి చిత్ర ఇక్కడ దుకాణంలో ఉన్నటువంటి సామాన్లు కూడా ఎక్కువగా ఉండటం, అయితే ఈ దుకాణాలు తెరిచే సమయం వద్ద ఈ ప్రమాదం జరగడం వల్ల ఒక్కసారిగా మంటలు చుట్టుపక్కల దుకాణాల్లో వ్యాప్తి చెందడం, ఈ దుకాణంలో ఉన్నటువంటి సామగ్రి అంతా కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది. అయితే సుమారుగా 8 దుకాణాలలో ఈ మంటలు వ్యాప్తి చెందడం వల్ల
20 నుంచి 30 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం సంభవించే అంచనా ఉన్నట్లుగా అగ్నిమాపక అధికారులు చెప్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అప్పాజీ.